ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకోండి. మా తండ్రి, నీ ప్రేమను బట్టి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇలా స్వతంత్రులుగా నీ పాదముల దగ్గర మేము నీతో మాట్లాడడానికి, నీతో గడపడానికి, నీ మేలులు పొందుకోవడానికి, నీలో ఫలించుటకు, ఇంకా దీవించబడుటకు, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చుకొనుటకు మీరు ఇచ్చిన గొప్ప అర్హత, భాగ్యము కొరకే నీకు వందనాలు. ఆ శిలువ ప్రేమను అనుదినము ధ్యానిస్తున్నప్పుడు మేమెంత ధన్యులమో, ఎంత గొప్ప ప్రేమ చేత మేము ప్రేమించబడుతున్నామో, ఏ ప్రేమ మా కోసం దిగి వచ్చిందో అర్థమై ఇంకాను విలువైన వారముగా జీవించడానికి మీరు కృపనిస్తున్నందుకు వందనాలు. ఈ వాక్కు చేత నింపండి, బలమైన కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మనందరినీ ఉన్నతంగా దీవించునుగాక. అతడు మంచి ఉద్యోగమే, కానీ రోమా ప్రభుత్వం కింద ఉద్యోగం చాలా మంచి ఉద్యోగమే, సమాజంలో పలుకుబడి ఉండే ఉద్యోగమే, ధనము సంపాదించే ఉద్యోగమే. కానీ ఎందుకో మానవ మనస్తత్వాలతో విసిగిపోయాడు. అటు రోమా ప్రభుత్వపు అధికారుల మధ్య, ఇటు యూదుల మనస్తత్వాల మధ్య విసిగిపోయాడు. ఒకసారి ప్రభు అలా వెళుతూ నువ్వు రా, నన్ను వెంబడించు అనగానే తన పరిస్థితులు, తను కూర్చున్న స్థానం, తను పొందుకున్న స్థాయి, రోమా ప్రభుత్వం క్రింద పనిచేసే ఆ ఉద్యోగం అనే గొప్ప ఆధిక్యత అన్నీ వదిలేసుకున్నాడు. ప్రభు వెనకాల వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వదులుకొని ప్రభు వెనకాల వెళ్ళడం ప్రారంభించాడో ఆ క్షణము నుండి యేసుక్రీస్తు ప్రేమను బట్టి అతని జీవితం పూర్తిగా మార్చబడుతూ వచ్చింది. అసలు జీవితం అంటే ఏంటో అర్థమైంది. ఎలా ప్రేమించాలో అర్థం చేసుకున్నాడు. ఎవరిని ప్రేమించాలో అసలు అర్థం చేసుకున్నాడు. తనకు, తన ఇంటికున్న విలువ ఏంటో అర్థమైంది. అతని పేరే మత్తయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనుష్యుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. చాలండి. అప్పుడు ఆయన అన్నమాట, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దానికి ముందు జరిగిన సంఘటనలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం రాస్తున్నాడు? యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యును చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఈ సువార్త పత్రిక ఎవరు రాస్తున్నారు చెప్పండి? సువార్త భాగాన్ని మత్తయి రాస్తున్నారు. అయితే మత్తయి రాస్తున్నప్పుడు తన గురించి తాను చెప్పుకున్నప్పుడు ఏమని రాసుకోవాలి చెప్పండి? ఏముంటుంది? ఒకవేళ తన గురించి తాను రాసుకుంటే, మన పద్ధతిలో రాసుకుంటే, నాకు నేనుగా రాసుకుంటే అక్కడ ఏమని రాసుకుంటా అని చెప్పగలుగుతారా? యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న నన్ను పిలిచి నన్ను వెంబడించమని నాతో చెప్పగా నేను లేచి ఆయనను వెంబడించి నేను రాసుకుంటాను నేను. కానీ మత్తయి ఏం రాస్తున్నాడు? అక్కడ వెలుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఈ భాగాన్ని మార్కు గారు రాశారు. సువార్థికుడైన లూకా గారు రాశారు. వారు లేవి అని చెప్తారు. సుంకపు మెట్టు వద్ద కూర్చున్న లేవి అని చెప్తారు వాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన
తొలి దినాల్లో, వెంబడించిన దినాల్లో అతని జీవితం పూర్తిగా మార్చబడింది. ఎలానో తెలుసా? అనేకులు చదవగలుగుతున్న యేసు ప్రభువుని రక్షకుడిగా పరిచయం చేస్తున్న ఈ సువార్త పత్రిక చదువుతున్నప్పుడు నేను కనబడకూడదు. ఎవరు కనబడాలి? ఎవరు కనబడాలి? యేసు మాత్రమే కనబడాలి. ఎందుకో తెలుసా? మనుషుల మనస్తత్వాలతో విసిగిపోయి, అధికారులతో విసిగిపోయి ఎవరిలోనూ ఇలాంటి మనస్తత్వాన్ని చూడలేదు. మత్తయి ఎవరిలోనూ ఇలాంటి ప్రేమగల మనస్తత్వాన్ని చూడలేదు. ఎవరిలోనూ రక్షించే గుణాలు చూడలేదు. ఎవరిలోనూ హృదయ అంతరంగాలు, హృదయంలో ఉన్న నలిగిపోతున్న విషయాలు గమనించడం చూడలేదు. ఒక్కడే గమనించగలిగిన వాడు, ఒక్కడే ప్రేమించగలిగిన వాడు, ఒక్కడే రక్షించగలిగిన వాడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. తన పేరును రాసుకుంటున్న అతనిని మరుగు చేసి ఎవరిని గనపరుస్తున్నాడు చెప్పండి. అక్కడ సిలువ ఏం నేర్పిస్తుంది తెలుసా మనకి? ఆయన మరుగుపరచబడ్డాడు సిలువలో. ఆయన బలం మరుగు చేయబడింది. ఆయనకు ఎంతో శక్తి ఉంది. చిటికేస్తే ఎంతోమంది దూతల సమూహం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలోచిస్తే తండ్రి ఇది నాకు వద్దనంటే వెంటనే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆయన బలాన్ని మరుగు చేసుకున్నాడు, ఆయన శక్తిని మరుగు చేశాడు, ఆయన వరములు మరుగు చేశాడు, ఆయన స్థానము మరుగు చేశాడు. మరుగు చేసుకుని కేవలం ఎవరు కనబడాలని ఆయన మరుగు చేసుకున్నాడు. కేవలం నేను కనబడాలని, నువ్వు కనబడాలని ఆయన సిలువ ప్రేమను, సిలువ యాగాన్ని కొనసాగించగలిగాడు. కాబట్టే ఈరోజు నువ్వు నేను కనబడుతున్నావు విలువైన వారముగా. కాబట్టి ఈరోజు కృపాసనము చెంతకు ధైర్యముగా వెళ్ళగలుగుతున్నాం. అతను అంటున్నాడు, మత్తయ్యను ఒక మనుష్యును చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. మార్కు సువార్త 2వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదవగలరా? ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 15వ వచనం ఉంది, అతని ఇంట ఆయన భోజనమును కూర్చుండగా. మార్కు గారు ఏమని రాశారు చెప్పండి? అతని ఇంట అనుంది. ఒకసారి ఇలా మత్తయికి మరలరండి. 10వ వచనంలో ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా. మత్తయి ఎవరింట్లో చెప్పాడండి? చెప్పలేదు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను అని చెప్పలేదు. రెండోది, యేసు ప్రభు ఎవరింట్లో కూడా అని చెప్పలేదు, అతని ఇంట్లో అని చెప్పలేదు. ఏమనుంది? ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా. మార్కు గారు ఏమని వ్రాస్తారు ఇక్కడ? అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా. మొదటిది, ప్రభు రమ్మనగానే మత్తయి విడిచిపెట్టేసి రావడం. 2, ప్రభు రమ్మనగానే అక్కడి నుంచి లేచి ప్రభుని వెంబడించడం. ఒక స్థానం ఉంది, ఆ స్థానం ప్రభు కోసం కాదనుకున్నాడు. 2, కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి రోమా ప్రభుత్వంలో. ఆ ఆధిక్యతలు కూడా దేవుని కోసం ఏం చేశాడు చెప్పండి? కాదనుకున్నాడు. ఈ మాట ప్రభు చెప్పిన మాట. మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నన్ను వెంబడించువారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవాలని. నన్ను ఎవరైతే వెంబడిస్తారో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను ఒకవేళ మీరు వెంబడిస్తే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను ఉపేక్షించుకోవడం అంటే ఏంటండి? ఆపేక్ష అని అంటారు కదా. ఆపేక్ష అంటే కావాలనుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి చెప్పండి? వద్దనుకోవడం. ప్రభు చెప్పిన ఖచ్చితమైన మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 8వ అధ్యాయంలో 34 వచనం. ఈ మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీయండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ప్రభు చెప్పిన మాట. తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటే నన్ను నేను ఏం చేసుకోవాలి? నేను కాదనుకోవాలి. నన్ను నేనేం చేసుకోవాలి? వద్దనుకోవాలి. ఇప్పుడు మీరు సిలువ ప్రేమను చూడండి. ఆయన వద్దనుకుంటేనే, ఆయన కాదనుకుంటేనే, ఆయన స్థానాన్ని, ఆయన బలమును, ఆయన ఆధిక్యతలు కాదనుకుంటేనే ఈరోజు నువ్వు నేను ఈ రీతిగా విలువైన వారంగా మనం మార్చబడ్డాం. ఈరోజు కూడా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏమంటే నన్ను నేను కాదనుకోవడం అంటే ఏంటి? ప్రతిరోజు క్రైస్తవుడు కొన్ని విషయాల్లో వద్దు, ఇది నాది కాదు అని అనుకోవాలి. బైబిల్ చదువుతున్నా, అందులో ఉన్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా,
యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని ధ్యానం చేస్తున్న ఇక్కడ కూర్చొని మనలో ప్రతి ఒక్కరం ప్రతిరోజు ఉదయం లేవగానే మనకి ఎదురుపడే ప్రతి విషయాల్లో కొన్ని వద్దనుకోవాలి, కొన్ని కాదనుకోవాలి, కొన్ని ఇవి నాది కాదు, ఇది నా మార్గము కాదనుకోవాలి. అది ఉపేక్షించుకోవడం. ఆయన తన స్థానాన్ని ఉపేక్షించుకున్నాడు కాబట్టే మనుష్య కుమారునిగా ఈరోజు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద అడుగు పెట్టాడు. గతంలో ఒకసారి ధ్యానిస్తూ కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. దేవుని స్వరూపము కాదనుకున్న తర్వాత మానవ స్వరూపం, తర్వాత దాసుని స్వరూపం, తర్వాత రిక్తుడు, తర్వాత మరణం, తర్వాత మరణము కూడా కాదు. ఏ మరణం అది? శిలువ మరణం పొందినంతగా మనల్ని ప్రేమించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరైనా నేనైనా ప్రతిరోజు మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? కొన్ని విషయాల్లో ఉపేక్షించుకోవాలి. నన్ను నేను కొన్ని విషయాల్లో ఉపేక్షించుకోవాలి. ఏమండి, మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే నన్ను కాదనుకోవడం కాదు, నా జీవితాన్ని నేను వద్దనుకోవడం కాదు, ఈ జీవితం నాకు వద్దనుకోవడం కాదు. ప్రతిరోజు నీకు ఎదురయ్యే కొన్ని సందర్భాల్లో స్వతంత్రురాలుగా వెళ్ళిపోకుండా కొన్ని వద్దనుకోవాలి, కొన్ని కాదనుకోవాలి. కొన్ని వాటికి దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాల కోసం నువ్వు కనిపెట్టి ముందుకు వెళ్ళాలి. వద్దనుకున్నాడు కాబట్టి ప్రభుని వెంబడిస్తున్నాడు. ఆధిక్యతలు కాదనుకున్నాడు కాబట్టి ఇది కాదు నా అసలు జీవితం అనుకున్నాడు కాబట్టి యేసును వెంబడిస్తున్నాడు. కాబట్టి యేసు అతని ఇంట భోజనానికి వచ్చాడు, యేసు అతని ఇంట నివాసం ఉండడానికి వచ్చాడు, యేసు అతని ఇంట ఆనందాన్ని పంచడానికి వచ్చాడు, యేసు అతని ఇంట ఒక గొప్ప కార్యం జరిగించడానికి వచ్చాడు. ప్రభువు రావాలంటే మన జీవితంలోనికి, మన గృహంలోనికి, మన కుటుంబాల్లో ప్రభు నివాసం ఉండాలంటే ఆయన అడుగుజాడల్లో ఆయన ఇష్టాలు నెరవేర్చడం తప్పకుండా మనం చేయాలి. కాదనుకున్నాడు, ధనం కాదనుకున్నాడు. సుంకము అంటే ట్యాక్స్ కలెక్టర్ అండి. ట్యాక్స్ కలెక్టర్కి ఎన్ని డబ్బులు వస్తాయి తెలుసా? ఈరోజు ఎన్ని డబ్బులు వస్తాయి? ఏమంటే అప్పుడు డబ్బులు ఏం కాదు కదా. ఈరోజు ఈ డబ్బులు ఎక్కువ, ఆ రోజు డబ్బులు ఎక్కువ కదా, ఆర్థిక మాంద్యాన్ని బట్టి. ఉన్నత స్థానం కాదనుకున్నాడు దేవుని కోసం. సమృద్ధిని కాదనుకున్నాడు. ఎవరి కోసం? దేవుని కోసం. ఈరోజు ఈ శిలువ ధ్యాన ప్రార్థన కూడికల్లో సేవకుని ద్వారా ఆత్మీయ జీవితాలు, తర్వాత కుటుంబాలు, తర్వాత గృహాలు దీవించబడాలని సేవకుని ద్వారా ఈ శిలువ ధ్యానకు ప్రార్థన కూడికలు పెట్టబడ్డాయి. ఈరోజు నువ్వేం నేర్చుకోవాలి తెలుసా? నిన్నటి వరకు చాలా విషయాలని సేవకుని ద్వారా నేర్చుకున్నారు. అయితే ఈరోజు కూడా మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? జీవితంలో కొన్ని ఏమనుకోవాలి? ఉపేక్షించుకోవాలి, వద్దనుకోవాలి. జీవితంలో కొన్ని ఏమనుకోవాలి? మనం కాదనుకోవాలి. అన్ని కావాలనుకుని వెళ్ళిపోతే జీవితం ఎలాగైపోతుంది తెలుసా? చివరికి లోకంలో పడిపోతాం. దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రులము కాం. దేవుడు ఇచ్చిన గౌరవాన్ని కోల్పోతాం, దేవుడు ఇచ్చిన విలువను కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. అయితే ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ రోజున మత్తయితో నన్ను వెంబడించని చెప్తున్న మాట, ఈ రోజున నీతో నాతో ప్రభు చెప్తున్న మాట, నెహెమ్యాకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీరు భూదిగంతముల వరకు చెదిరిపోయినా నా వైపు తిరిగితే నేను మిమ్మల్ని మరలా నేను చేర్చుకుంటాను. నెహెమ్యాకి ఇచ్చిన వాగ్దానం తన ప్రజల పట్ల. భూదిగంతముల వరకు చెదిరిపోయినా, భూదిగంతములు అంటే చెట్ట చివరి వరకు వెళ్ళిపోయినా, మీరున్న స్థానంలో నుండి చెట్ట చివరి వరకు వెళ్ళిపోయినా మరలా నేనేం చేస్తాను? నేను సమకూర్చుకుంటాను. నా ప్రేమ లాంటిది. ఇప్పుడు ఆయన ప్రేమ ఏంటో ఆయన చెప్పాడు శిలువ ప్రేమ ద్వారా. మనం కూడా మన ప్రేమ ఏంటో మనం చెప్పాలి. ప్రార్థనలో ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, శిలువలో నా కోసం ప్రాణం పెట్టావు. ఇంకొక మాట కూడా చెప్పాలి ప్రార్థనలో, దేవా నేను ఇంత ప్రేమిస్తున్నాను, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఎంత ప్రేమిస్తున్నారో దేవునితో చెప్పారు? ఎప్పుడైనా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పాడు శిలువ ప్రేమ ద్వారా. మనం ఏం చేయాలి తెలుసా? మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో చెప్పాలి. నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాలి. నా కుమారునికి, నా కుమార్తెకి వారికి నేనంటే ఎంత ఇష్టమో తెలియాలంటే వారు మాట్లాడాలి, వారి క్రియల ద్వారా కనబడాలి. మొన్న మా పాపకి ఈ వైపు అంతా కొంచెం ఎలర్జీ వచ్చింది. నేను ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నాను. అమ్మాయి ఎలా ఉంది? 5 సంవత్సరాలు ఉంటాయి మా పాపకి. ఎలా ఉంది? బాగుందా? తగ్గిపోతుందిలే, సాయంత్రం వరకు తగ్గిపోతుందిలే, రేపు స్కూల్కి వెళ్ళిపోద్ది కానీ అన్న అంటది. నువ్వు వస్తేనే కానీ నాకు తగ్గదంటది. అంటే అక్కడ నేను త్వరగా వచ్చేయాలి ఆవిడకి అంతే. హైదరాబాద్ వెళ్ళాను, 4 days పడుతుంది, 4 రోజులు పడుతుంది. సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేయాలి నేను. అక్కడ ఏం కనబడుతుంది? ఏం వ్యక్తపరిచింది? అక్కడ ప్రేమను వ్యక్తపరిచింది. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న మనందరం కూడా
దేవుని మీరెంత ప్రేమిస్తున్నారో చెప్పండి. దావీదు గారు రచించిన కీర్తనలో దావీదుకి దేవుని మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. భక్తులు రచించిన మాటల్లో, భక్తులు రచించిన అనుభవాల్లో వారికి దేవుడు అంటే ఎంత ఇష్టమో వారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. కానీ మన ప్రార్థనలో దేవుని నేను ఎంత ప్రేమిస్తున్నానో ప్రభుకు తెలియాలి, మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. ఆయన ఏం చేశాడు? ఎలా చెప్పాడు? ఆయన శిలువ ప్రేమ ద్వారా చెప్పాడు. అంతకంటే ఒక విషయం చెప్తాను. మనందరి జీవితంలో మహా గొప్ప అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం ఇంకా తర్వాత దినాల్లో జరగదు. అందరి జీవితంలో అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుడే మానవుడిగా దిగి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టి చనిపోవడం. అంతకంటే మహా గొప్ప అద్భుతం మరొకట్లేదు మన జీవితంలో జరిగిన అద్భుతం. మిగతా అద్భుతాలన్నీ దీని వెనక వెళ్ళిపోతాయి. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో జరిగిన మహా అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధ రక్తం నా కోసం దారిపోసాడు. ఇది అద్భుతాలన్నిటిలో కల ప్రధాన అద్భుతంగా మార్చుకోండి. మీ జీవితంలో మిగతా అద్భుతాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ ప్రేమ ముందు మిగతా ఏమి కనబడవు. చిన్న కుమారుడు ఆస్తి అంతటినీ పట్టుకుని వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అయిపోయింది, తండ్రి పట్టించుకోలే. చాలా దినాలు దూరంగా ఉన్నాడు, తండ్రి పట్టించుకోలే. ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే మాత్రం తండ్రి ఏం చేశాడు తెలుసా? పరుగులు పెట్టి ఏం చేశాడు? చిన్న కుమారుణ్ణి హత్తుకున్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? మొదటిది వస్త్రాన్ని ధరించమన్నాడు. లూకాసు వార్త కదా, లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. చాలండి. అప్పటికి ఎలా ఉన్నాడు? బాలేదు, పరిస్థితి బాలేదు. చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రశస్త వస్త్రము వీనికి త్వరగా, వీరి వస్త్రాలు మార్చేయండి. వస్త్రాలు ఉన్న పలంగా నాకు అర్జెంటుగా వీడి వస్త్రాలు మార్చేయండి, ఒక మంచి వస్త్రాన్ని ధరించండి. ఏంటో తెలుసా? అది రక్షణ. ఏంటది? రక్షణ. తర్వాత ఏం చెప్పాడు? వీని చేతికి ఉంగరం పెట్టి అన్నాడా? ఎంగేజ్మెంట్కి ఏం పెడతారండి? ఉంగరం పెడతారండి. అంటే ఏంటిదని అర్థం? అంగీకారం. ఏమనండి? అంగీకారం. అప్పటికే చాలామంది అనుకుంటున్నారు దాసులు, ఇక చిన్న కొడుకు వెళ్ళిపోయాడు, ఇక చిన్న కొడుకుని ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు, ఈయన ఎప్పుడు ఇక చిన్న కొడుకుని ఇంట్లోకి రానివ్వడు, అతను అతని స్థానాన్ని ఏమయ్యాడు? కోల్పోయాడు అని అనుకుంటున్నారు. అందరి ముందే ఇతను ఏం చేశాడు తెలుసా? వస్తా అనుకున్నాడు. నా తండ్రి దాసుల్లో ఒకటిగా నన్ను చూస్తే చాలు, రే నువ్వు దాసుడు ఏంట్రా, తిరిగి వచ్చావు కాబట్టి నువ్వు దాసుడు కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఎంత బూదిగంతముల వరకు వెళ్ళిపోయినా చెదిరిపోయినా నువ్వేమి చేసి వచ్చినా ఇప్పుడు నా వైపు తిరిగావు, నువ్వు దాసుడు కాదు, నేను నిన్ను అంగీకరిస్తున్నాను. చెప్పండి మాట, నేను నిన్ను అంగీకరిస్తున్నా. రక్షణ ఇచ్చాడు, 2 అంగీకరించాడు, చెదిరిపోయిన అంగీకరించాడు. 3వది ఏంటో తెలుసా? పాదములకు చెప్పులు. ఆ దినాల్లో దాసులకి చెప్పులు ఉండవు. ఎవరికి ఉంటాయి? ఇంట్లో వారికి ఉంటాయి. ఇంట్లో దాసులు చెప్పులు వేసుకుని తిరగచ్చా? తిరగకూడదు, తిరగలేరు. యజమానుల ముందు వారు తిరగలేరు, వారు తిరగరు. అయితే చెప్పులు తొడిగించుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీడు దాసుడు కాదు, నా కుమారుడు. ఎవరు? వీడు దాసుడు కాదు, నా కుమారుడు. ఈరోజు నీ గురించి కూడా ప్రభు చెప్తున్నమాట. బుద్ధిగంతముల వరకు చెదిరిపోయిన ఆయన చెప్తారు ఒక మాట, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు చెప్పాలి భారం మోసుకున్న సమస్త జనులారా అని చెప్పాలి. కానీ ఏం చెప్పారైనా దాని ముందు? ప్రయాసపడి. అందరు చెప్పండి మాట, ప్రయాసపడి. బుద్ధిగంతముల వరకు ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం ఎంత దూరం వెళ్ళిపోయినా సరే ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా అని అన్నాడు ఆయన. భారం మోసుకునే వారు వేరు, ప్రయాసపడి మోసేవారు వేరు. ఇప్పుడు ఇది ఎవరు పెట్టారో వారు ప్రయాసతో మోసారా లేకపోతే ఇష్టంతో మోసారా? దీన్ని లోపల ఉంటుంది. 4:30కో 4:45కో లోపల ఉండేది. 4:05 ఆ టైంకి ఎక్కడ ఉండేది? ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తెచ్చిన వాళ్ళు ఇష్టంతో మోసారా, ఇష్టం లేకుండా మోసారా?
అంటే ఇది ప్రయాసతో మోసిందా, ఇష్టంతో మోసిందా? ప్రయాసతో మోసే భారం వేరు, ఇష్టంతో మోసే భారం వేరు. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇష్టంతో మోసే భారాల గురించి కాదు. ఏ భారం గురించి? ప్రయాసపడి భారం మోసే. మత్తయి ప్రయాసతో భారాన్ని మోస్తున్నాడు. మత్తయి ప్రయాసతో తన జీవితాన్ని వెలబుచ్చుకుంటున్నాడు. మత్తయికి సంతోషం లేదు. మత్తయి చేతులు డబ్బులు ఉన్నాయి. మత్తయి సుంకపు మెట్టునద్ద అతని గల్లా పెట్టి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. కానీ అతని జీవితంలో సమృద్ధి లేదు, సంతోషం లేదు. నీకు అన్నీ ఉన్నాయి, జీవితంలో సంతోషం లేదు. నీకు అన్నీ ఉన్నాయి, నీ చుట్టూ అందరు ఉన్నారు, కానీ ఒంటరి దానివే, ఒంటరి వాడివే. 4 వైపులా నువ్వు అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ కోల్పోయినట్టే ఉన్నావు. ప్రయాసతో భారములు మోస్తున్నారు ఇక్కడికి వచ్చిన చాలా మంది. అంటే ఇష్టం లేని భారాలు. ఇది ఇష్టంతో మోస్తే ఇష్టమైన భారం, ప్రయాసతో మోస్తే ఏంటది? ఇష్టము లేని భారం. ప్రభు చెప్పే భారము ఇష్టంతో మోసే భారం కాదు, ఇష్టము లేని భారాలు. చాలా మంది ఇష్టం లేని భారాలు మోస్తున్నారు కదా. ఇష్టం లేని భారం అంటే ఇక అందులోకి వెళ్ళిపోయి నేను బయటికి రాలేకపోతున్నాను, నేను ఇక లోపలికి వెళ్ళిపోయి నేను బయటికి రాలేకపోతున్నాను, లోతుల్లో కూరుకుపోయాను, ఇక పైకి రావడం నా వల్ల కావట్లేదు, నా వల్ల అవ్వట్లేదు బయటికి రావడం. నేను దేవునిలో చాలా ఉన్నతంగా ఎదగాలనుంది, సేవకుడు ప్రతి వారం చెప్పే వాక్యం ప్రకారం నడవాలనుంది, కానీ నేను పైకి రాలేకపోతున్నాను, విడిపించుకొని రాలేకపోతున్నాను. ఇది నా జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇది నా ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా నయం చేస్తుంది. దేవునికి నాకు మధ్య గల బంధాన్ని దూరం చేసేస్తుంది. అది ఏదైనా సరే, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న ఏదైనా సరే, ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రయాసతో భారాన్ని మోస్తున్నావు. ఇది నేను నీకు ఇచ్చిన భారం కాదు, ప్రభు ఇచ్చిన భారం కాదు. ప్రయాసతో మోసే, ఇక్కడ కూర్చున్న ప్రయాసతో మోసే, మీరు మోసే ప్రతి భారము నుంచి విడుదల పొందుకొని ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉంటుంది అంటాడు. మరలా అంటాడు, నేను ఇక విశ్రాంతినిస్తానని చెప్తూ నా కాడి సులువు అంటాడు, నా భారీ తేలిక, నా భారము తేలిక అంటాడు. అదేంటిది? విశ్రాంతినిస్తానంటాడు ఈయన, మరలా నా కాడి సులువుగా అంటాడు, కాడి మోయాలంటాడు. ఇదేంటిది? అక్కడే ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది అంటాడు. ఇటు విశ్రాంతినిస్తానంటాడు, మరొక మాట నా కాడి మోయాలంటాడు. ఎప్పుడైనా పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే దున్నుతున్నప్పుడు ఎన్ని ఎడ్లు దున్నుతాయండి? 2 ఎడ్లు. ఒక ఎద్దును ప్రక్కన పెట్టి ఒక ఎద్దుతో దున్నండి. కాడి అంటే ఏంటో తెలుసా అంటే 2 ఎద్దులు మెడ మీద వేస్తారు కదా, దాన్ని కాడి అంటారు. ఒక ఎద్దును ప్రక్కన పెట్టి ఒక ఎద్దుతో మాత్రమే దున్నించండి, ఏమవుతుందండి? చాలా భారం. రైతుకు పని అవుద్దా రోజు? సరే ఈ ఎద్దు పని చేయాలనుకుంటుంది, ఒక్కతే చేయగలుగుద్దా? చేయలేదు. అనుకుంటుంది ఈరోజు మొత్తం దున్నేద్దాం అనుకుంటుంది, కానీ దున్నలేదు. రైతు అనుకుంటాడు ఈరోజు అయిపోవాలి పని, కానీ అవ్వదు. అయితే ప్రభు చెప్పే ఈ కాడి మరో ప్రక్క ఎవరున్నారో తెలుసా? ఆయన ఉన్నాడు. ఒక ప్రక్క ఎవరున్నారో తెలుసా? నువ్వు ఉన్నావు. అందుకని అంటాడు, నా కాడి సులువుగాను, నా కాడి నీ మీద పెట్టుకో అని చెప్తాడు. రైతు అక్కడ నిలబడతాడు, కాడి మీద ప్రక్కన ఆయన ఉన్నాడు, ఇటువైపు నేనున్నాను అని ఏం చెప్తాడు తెలుసా? నువ్వు అలా మెడ మీద ఎట్టుకోజాలి, నేను మూసేస్తానులే అంటాడు. ఈరోజు నీ జీవితంలో ప్రయాసపడి భారం మోస్తున్నావు, ఇష్టము లేని భారాలు మోస్తున్నావు. బయటికి వచ్చి అయ్యా ఇదిగో నీ కాడి క్రిందకి నేను వచ్చేసాను, కాడి కిందకి నేను వచ్చేసాను. ఈ నా జీవితం అనే కాడి, నా కుటుంబం అనే కాడి మోయలేకపోతున్నా. ధనం వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. జీతం వస్తుంది, 10వ తారీఖు కల్లా అయిపోతుంది. మరలా 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇబ్బందులు ఉన్నాయని. ఒక్కసారి దేవుని కాడి క్రిందకు వచ్చేయండి. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ ఇంటిని, సమస్తాన్ని నడిపించేది ఎవరో తెలుసా? నువ్వు కాదు. నువ్వు అలా నిలబడు, నువ్వు అలా కాడి పెట్టుకో. భారమంతటిని మోసేది ఎవరైపోతారో తెలుసా? ఆయన అయిపోతాడు. ఇది అర్థమైంది మత్తయికి. ఇక్కడ నేను కూర్చున్న స్థానంలో, నేను కూర్చున్న ప్రదేశంలో నాకు నెమ్మది లేదు. యేసు ప్రభు దగ్గర ఏదో ఉంది, యేసు ప్రభు దగ్గర ఏదో నేర్చుకుంటాను. యేసు ప్రభు దగ్గర డబ్బు లేకపోయినా ఆయన దగ్గర ఏముంది? సమాధానం ఉంది. ఆయన దగ్గర ఏముంది? సంతోషం ఉంది. వెళ్ళిపోయాడు, అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభుని వెంబడించడం మొదలెట్టిన తర్వాత అతని ఇంటిలోనే యేసుక్రీస్తు ప్రభు భోజనాన్ని కూర్చున్న తర్వాత ఎవరెవరిని పిలిచాడో తెలుసా? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఎవరెవరిని పిలిచాడండి భోజనానికి?
మత్తయి సువార్త 9:10. ఇంటిలో భోజనములకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన ఎదుకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. చాలండి. ఎవరెవరిని పిలిచాడు మత్తయి? ఏమండి, మన ఇంటికి మనం పిలిస్తేనే భోజనానికి వస్తారు, అంతేనండి. మత్తయి ఇదిగో నేను భోజనాలు పెట్టుకుంటున్నాను, ఇంట్లో చిన్న విందు ఏర్పాటు చేశానని చెప్పి ఎవరెవరిని పిలిచాడో తెలుసా? సుంకరులు అంటే ఎవరు? తన తోటి ట్యాక్స్ కలెక్టర్స్, ఇంకా పాపుల్ని పిలిచాడు. ఎవరిని పిలిచాడు చెప్పండి? పాపులు. చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట. సుంకర్ని పిలిచాడు భోజనానికి. మరలా మన ఇంటికి భోజనాన్ని పిలిస్తే ఎవరిని పిలుస్తాం చెప్పండి? సరే, నువ్వు మత్తయి స్థానంలో ఉంటే, నేను మత్తయి స్థానంలో ఉంటే నేను ఎవరిని పిలుస్తాను? అయితే సుంకర్ని పిలుస్తా. నా తోటి ఉద్యోగస్తులు కాబట్టి, నిన్నటి వరకు నాతో చేసిన, నేను వారితో కలిసి పనిచేస్తాం కాబట్టి రోమా ప్రభుత్వంలో వాళ్ళని పిలుస్తాను. పాపని పిలుస్తానండి? హలోను. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనస్తత్వాలు ఎలా మార్చబడతాయి? సుంకరులే కాదు, వారితో పాటు ఎవరిని కూడా భోజనానికి పిలిచాడు? పాపులు. యేసు ప్రభు ప్రేమను గ్రహించాలి. వీళ్ళు నా ఇంటిలోనికి రావాలి. పరిసయ్యులు, శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని బట్టి పాపులతో మాట్లాడరు, సుంకరులతో మాట్లాడరు. అయితే అంటాడు ఆయన, వారు అంటారు, అయితే మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు? నా ప్రభు ధనికుల కోసం రాలేదు, నా ప్రభు మంచి వారి కోసం రాలేదు, నా ప్రభు అంతా పరిశుద్ధంగా ఉండే వారి కోసం రాలేదు. చాలామంది అనుకుంటారు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, త్రాగుతున్నాను, సిగరెట్, నాకు ధూమపానం అలవాటు ఉంది, చాలా చెడు అలవాట్లు ఉన్నాయి, మందిరంలోనికి నేను వెళ్ళడానికి నాకు అర్హత లేదు, నేను సరిపోను, మందిరంలో ఎప్పుడు పరిశుద్ధత కోసం చెప్తారు, నేను మందిరానికి వెళ్ళడానికి నేను సరిపోను అంటారు. లేదు, అసలు నీ కోసమే, అలా బ్రతుకుతున్న నా కోసమే ప్రభు లోకానికి దిగివచ్చింది. ఆయన శిలువలో ప్రాణమును బలిగా అర్పించింది. అలాంటి వాడని నా కోసమే, అలాంటి వాడని నీ కోసమే ప్రభు నీ కోసం, నా కోసం వచ్చింది, ఈ భూమి మీద అడుగు పెట్టింది. ఎవరితో కలిసి భోజనం చేస్తాడు తెలుసా? ఎవరిని పిలిచాడు తెలుసా? మత్తయి సుంకరులను, పాపులను. ఈయన ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడు తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనస్తత్వాలు మార్చబడాలి. ప్రభుని వెంబడిస్తున్నప్పుడు సమాజంలో మన మనస్తత్వాలు మార్చబడాలి. ప్రభుని వెంబడిస్తున్నప్పుడు కుటుంబంలో మన మనస్తత్వాలు మార్చబడాలి. ప్రభుని వెంబడిస్తున్నప్పుడు సంఘములో లేక మనమున్న సహవాసంలో మన మనస్తత్వాలు చాలా ఉన్నతంగా ఉండాలి, చాలా హుందాతనంగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, హుందాగా ప్రవర్తించాలి. ఇంటిలో ఉన్న, సంఘములో ఉన్న ఒక కుటుంబం దగ్గరికి, ఒక గృహం దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళినా, కూటానికి వెళ్ళినా మన ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? చాలా హుందాగా ఉండాలి. ఎలా ఉండాలి మన ప్రవర్తన? చాలా హుందాగా ఉండాలి. వారు అంటారు, మీ బోధకుడు ఎవరితో భోజనం చేస్తున్నాడు? సుంకరులతోనూ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడే, ఆయన పరిశుద్ధుడు కదా. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అక్కడ రోగులు ఎవరండి? సుంకరులు, పాపులు. ఆరోగ్యము గలవారు ఎవరు అంటే అక్కడ రోగులు సుంకరులు, పాపులు అయితే ఇంకా యేసు ప్రభు గారు తప్ప ఇంకెవరున్నారు అక్కడ? సుంకరులు, పాపులు కాకుండా పరిసయ్యులు, శాస్త్రులే ఉన్నారు. అంటే వారెవరు ఇప్పుడు? మన దృష్టికి వారెవరు ఇప్పుడు? ఆరోగ్యము గలవారు అనుకోవచ్చు. అయితే ప్రభు చెప్పిన మాట లోతుగా ధ్యానం చేయగలిగితే, రోగము గల వారికి వైద్యుడు కావాలి, ఆరోగ్యము గల వారికి వైద్యుడు. వీళ్ళు స్వనీతి ఎక్కువ. వీళ్ళకి ఎవరికి? పరిసయ్యులకి, శాస్త్రులకి. ఏ నీతి ఎక్కువ? స్వనీతి ఎక్కువ. వాళ్ళు అనుకుంటారు మేము ఆరోగ్యవంతులం. సుంకర్లు అనుకుంటారు, పాపులు అనుకుంటారు మేము ఆయన దగ్గరికి వెళ్ళడానికి మేము అర్హులము కాదు. వీళ్ళు అనుకుంటారు మేము ఆయన వస్త్రాన్ని ముట్టడానికి కూడా మేము సరిపోము. వీళ్ళు అనుకుంటారు మేము ఆయన దగ్గర కూర్చుని భోజనం చేయడానికి కూడా మేము సరిపోము. అయితే వీళ్ళేమనుకుంటారు తెలుసా? మేము ఆరోగ్యవంతులం, మేము నీతిమంతులం, మాకు అన్నీ తెలుసు, మాకు వాక్యము తెలుసు, మాకు అన్నీ తెలుసు. ఎప్పుడు ఆరోగ్యము గలవానికి వైద్యుడు. నువ్వు అలా అనుకున్నావంటే నీకు ఎవరు అక్కర్లొద్దు అన్నట్టు? ప్రభు అక్కర్లొద్దు అన్నట్టు. ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి తెలుసా? ఎవరికి దగ్గరగా ఉంటాడు తెలుసా? ఆయన విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన దగ్గర ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ ప్రియమైన సహోదరి, సహోదరుడా,
ఆ దినము నుండి అసలు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అంటే ఏంటో మత్తయి గ్రహించగలిగాడు. ఆ దినము నుండి పూర్తిగా అతని జీవితం మార్చబడింది. ఆ దినము నుండి అతని మనస్తత్వం, అతని వ్యక్తిత్వం మార్చబడింది. జక్కయ్య దగ్గరికి ప్రభు రాగానే జక్కయ్య అంటాడు, ఏమంటాడు? ఈరోజు నేను ఎవరి దగ్గరైనా ఎక్కువ తీసుకుంటే అంటాడు, ఎక్కువ తీసుకోలేదు. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి వారికి 4 గంటలు నేను. ప్రభు వచ్చిన తర్వాత మనస్తత్వాలు, ప్రభు వచ్చిన తర్వాత మాటలు, ప్రభు వచ్చిన తర్వాత మన క్రియలు, ప్రభు వచ్చిన తర్వాత మన అడుగులు, ప్రభు వచ్చిన తర్వాత మన ప్రారంభాలు, ప్రభు వచ్చిన తర్వాత మన ముగింపులు అన్ని ఆశీర్వాదకరంగానే ఉండాలి, అన్ని ఆత్మీయంగానే ఉండాలి, అన్ని ఆయన ఉద్దేశాన్ని బట్టి ఉండాలి, ఆయన చిత్తములో ఉండాలి, మించి అన్ని ఆత్మీయతలోనే ఉండాలి. ఒక మంచి కీర్తన చెప్తాను, అందరికీ తెలిసిన కీర్తన. యెహోవా నా కాపరి, నాకు తర్వాత అండి మంచిది. ఆ కీర్తన భాగాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే చక్కని నిర్ణయాలు ఉంటాయి. దావీదు తీసుకున్న నిర్ణయాలు. 1, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను. ఇది నిర్ణయమా? యెహోవా నా కాపరి అది నిర్ణయమా? చెప్తున్నాడా? యెహోవా నా కాపరి చెప్తున్నాడా? నిర్ణయమా? నిర్ణయం. ఇది మొదలుకొని యెహోవా అయినా కాపరి, నాకు లేమి కలగదు, అది చెప్తున్నాడు. తర్వాత పచ్చిక గల చోట్లను ఆయన నన్ను. చెప్తున్నాడా? నిర్ణయమా? చెప్తున్నాడు. తర్వాత శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నిర్ణయమా? చెప్తున్నాడా? చెప్తున్నాడు. తర్వాత నా ప్రాణమునకు ఆయన. చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు. తర్వాత ఇదేంటంటే చెప్తున్నాడా? నిర్ణయమా? నిర్ణయం. భయపడను. చెప్పండి. మొదటి నిర్ణయం ఏంటి? యెహోవా నా కాపరి. రెండో నిర్ణయం ఏంటి? ఆయన నాతో ఉంటే గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నిర్ణయం. మూడో నిర్ణయం ఏంటో చూడండి అందులో. నీవు నా తర్వాత చెప్తున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తలంటి ఉన్నావు. చెప్తున్నాడు. నా గిన్నె నుండి పొర్లుచున్నది. చెప్తున్నాడు. నేను బ్రతుకు దినమున అన్ని కృపాక్షేమ వలె నా వెంట వచ్చును. చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడా? నిర్ణయమా? నిర్ణయం. 3 నిర్ణయాలు. మొదటిది యెహోవా నా కాపరి. రెండో నిర్ణయం ఏంటి చెప్పండి? గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడ్డను. మూడో నిర్ణయం ఏంటో తెలుసా? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈరోజు ఒక నిర్ణయం అయిపోవాలి. ఒకానొక దినాన ప్రభు పిలిచిన తొలి దినాల్లో దేవుని అన్ని విడిచిపెట్టి వెంబడించే నువ్వు ప్రభుని వెంబడించడానికి వచ్చావు కదా. ఈరోజు ఇది మొదలుకొని నా ప్రభు మాత్రమే నా కాపరి. రెండో నిర్ణయం, నా ప్రభు నాతోనుడు కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఎంతమంది భయపడుతున్నారు పరిస్థితులకు, గాఢాంధకారానికి అంటే చీకటికి? ఒక మాట చెప్పిన, ఆయన చీకటికి కూడా దేవుడే. ఆయన చెప్తే చీకటి ప్రక్కకి వెళ్ళి వెలుగొచ్చింది. నా ప్రభు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. నీ దేవుడు అన్నిటి మీద సర్వశక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. యెహోవా నా కాపరి. రెండో నిర్ణయం, గాఢాంధకారపులో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవుణ్ణి బట్టి ఈరోజు ఒక నిర్ణయానికి రావాలి. నువ్వు నన్నేది ఏమీ చేయలేదు. మూడో నిర్ణయం ఏంటో తెలుసా? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎప్పటికీ దేవునితోనే ఉంటాను. ఎప్పటికీ దేవుని మందిరాన్ని అంటిపెట్టుకునే ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన మందిరాన్ని అంటిపెట్టుకునే ఉంటాను. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక మంచి సహవాసం ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత తెలుసా అది? చాలా మందిరాల్లో దేవుడికి పంపించాడు. కానీ నన్ను నా మందిరంలో పెట్టాడు దేవుడు. నిన్ను ఒక ఆశీర్వాదకరమైన ఈ మందిరంలో పెట్టాడు దేవుడు. ఒక ఆశీర్వాదకరమైన సేవకుని దగ్గర పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా గొప్ప ఆధిక్యత అది. నమ్మకమైన సేవకులు ఉండడం గొప్ప ఆధిక్యత. వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పడం గొప్ప ఆధిక్యత. వాక్యములో సంఘాన్ని పెంచడం, పోషించడం గొప్ప ఆధిక్యత. ఈ రోజుల్లో చాలామంది పిలుపు లేకుండా సేవకు వస్తున్నారు. ప్రభు పేతురుతో చెప్పిన మాట, నా గొర్రెలను
మేపుము నా గొర్రెలను కాయము. మేపడం వస్తుంది కానీ కాయడం రాదు చాలా మందికి. కానీ మీ సేవకులకు ఉన్న ఆధిక్యత మేపడము వచ్చు, కాయడం అంతకంటే వచ్చు. మీ సేవకుని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, మరలా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. చిరకాలము దేవునిని ప్రభు మీకు ఇచ్చిన మందిరాన్ని మీ సేవకుని అంటి పెట్టుకుని ఉండే నిర్ణయాలు నీకు నాకు కావాలి. అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ దినాన ఆ ఇంటికి ఎవరు భోజనానికి వెళ్ళారో తెలుసా? ప్రభు భోజనానికి వెళ్ళాడు. ప్రభు ఎక్కడికి భోజనానికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేవారు పరిచయాలు, శాస్త్రులు. ఏం కనిపెడదామా, ఏం తప్పు కనిపెడదామా? ప్రభు నీ జీవితంలో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు. మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఆయన మార్చుతున్నాడు. ఈరోజు నిన్ను మరలా పిలిచాడు. నువ్వు ఎంత లోతులోనికి వెళ్ళిపోయినా, ఆత్మీయ జీవితంలో ఎంత దూరం వెళ్ళిపోయినా సరే, ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పిలిచంటాడు, నువ్వు నా వైపు తిరుగు, మరలా నేను నిన్ను సమకూర్చుకుంటాను. కళ్ళు మూసుకోండి. సిలువ ప్రేమ, సిలువను చూస్తున్నప్పుడు, సిలువ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? లేదు ఈయన నన్ను విడిచిపెట్టడు, మరలా ఈయన నన్ను చేర్చుకుంటాడు. ఈయన ప్రేమ మారలేదు నా విషయంలో, నేనే నా ప్రేమను మార్చుకున్నాను. ఈయన మారలేదు. సహోదరుడా, ఆయన మారలే నీ విషయంలో, నువ్వే మారవు. ఒక్కసారి దేవుని వైపు తిరుగు. మరుక్షణము నీకు రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాడు, అంగీకరిస్తాడు. తన కుమారునిగా, తన కుమార్తెగా మరలా నిన్ను చేర్చుకొని, ఇంకా నువ్వు ఆయన కుమారునివే, ఆయన కుమార్తెవే. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయేవని, ఏదో చేసావని దేవునికి దూరంగా బ్రతకొద్దు. సిలువ ప్రేమ నిన్ను ఆయనకి దగ్గరగా చేసింది, మార్చింది, అలానే ఉంచింది. అలానే బ్రతుకు. తిరిగి మరలా దేవుని వైపు తిరుగు. దేవునికి నచ్చినవన్నీ విడిచిపెట్టాయి. కాదనుకో, వద్దనుకున్న ఆ క్షణము నుండి నీ జీవితంలో ఆయనే ఉంటాడు. బలమైన కార్యాలు జరిగించేవాడు ఆయనే. నువ్వు ఊహించిన గొప్ప కార్యములు చేయవాడు ఆయనే. నీ ఇంట గొప్ప సంతోషం ఉంటుంది. నీ హృదయపు ఇంట గొప్ప నెమ్మది ఉంటుంది. ప్రతి భారాలు తేలికైపోతాయి. ఒక ఉన్నతమైన సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన. మా తండ్రి, ఈ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. కొన్ని నిమిషాలు మీరు మాట్లాడారు. ఈ మాటలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు చేయండి, స్థిరపరచండి. హృదయాలు తేలికగా మార్చినందుకు వందనాలు, విలువైనదిగా మార్చినందుకు వందనాలు. నీ సిలువ ప్రేమ మమ్మలను మార్చింది, విలువైనదిగా మమ్మలను చేసింది నాయన. కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాల్లో, గృహాల్లో నీ మేలులు, నీ ఆశీర్వాదాలు, నీ అద్భుత కార్యాలు ప్రభు నీ సేవకునిగా ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.